జీవితం ఇంకా మారదని చాలామంది చెప్పేశారేమో. ఇలాంటి దుర్భరమైన బ్రతుకు, నాలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదని నీ జీవితాన్ని నువ్వు శపించుకుంటా ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం నిలబడ్డామండి. మన జీవిత కథను తిరిగి రాయగలిగిన దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్తర్ని చూసి అందరూ జాలిపడి ఉంటారు. ఈ యవనస్తురాలు ఎంత దుర్భరమైన బ్రతుకు, తల్లి లేదు తండ్రి లేడు. వాట్ అ పిటిఫుల్ లైఫ్. ఆమెను రాణిగా నిలబెట్టి దేవుడు చూపించాడండి. దావీదుని చూసిన వారు అనుకుంటారు, అన్నల ఆర్మీలో ఉన్నారు కానీ వీడు ఎందుకు పనికిరాకుండా గొర్రెల దగ్గర ఉన్నాడని. దేవుడు కథ మార్చేశాడు. In one season David was a shepherd, in another season he was the king. You may be going through a season in your life today where you are depressed. నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో అనుకోవచ్చు, ఐఎమ్ నథింగ్, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, నా వల్ల నాకు ఆనందం లేదు, నన్ను కన్న తల్లిదండ్రులకు నా కుటుంబానికి కూడా నా వల్ల ఆనందం లేదు, నువ్వు బాధపడుతున్నావేమో. నీ కథంతా మార్చే దేవుడు ఉన్నాడు. నీ పాస్ట్ నువ్వు మార్చుకోలేవు, కానీ యేసయ్య చేతులు ఇప్పటికిప్పుడు నువ్వు అప్పగించుకుంటే నీ ఫ్యూచర్ అంతా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.